ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. ఏం లేదు, ఏం లేదు. కళ్ళతో లేడని తెలుసు కాబట్టి నేను లవ్ చేస్తున్నా. లేకపోతే ఇదేమైనా బొమ్మలాట అనుకున్నావా? అట్లుంటది మనతోని. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చా, నీకోసం వెయిట్ చేస్తున్నా చాలా డేస్, చాలా సేపటి నుంచి. ఏంటి ఏమో చెప్పాలనుకుంటున్నావంట? ఎవరన్నారు? మీ ఫ్రెండ్ అన్న చెప్పాలని అనుకుంటున్నా. కొంచెం నాకు తెలుసు ఆల్రెడీ ఏం చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పు. నాకు తెలుసు ఆల్రెడీ ఏం చెప్పాలనుకుంటున్నావు కానీ చెప్పు. ఏం తెలుసు నీకు? ఏమో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అదే తెలుసు. నేనేం చెప్పాలనుకుంటున్నాను చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటున్నా. ఇట్లా అందరు బాయ్స్ చెప్తూనే ఉంటారు కదా, సరే ఏం ఎట్లా నమ్మాలి? ఎలా నమ్మించాలి చెప్పుకొని? ఇంకా నేను చెప్తే నువ్వెందుకు? ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా. ఊకే అడిగించుకో. యాక్చువల్లీ ఫీల్ అనిపిస్తుంది నేను. చెప్పు. చెప్పాలా? అరే నువ్వు అర్థం చేసుకో కదా. ఏం అర్థం చేసుకోవాలి చెప్పు. నేను రామా చెప్పు, నేనేం అనుకోను. ఏమనుకోవా? ఐ లవ్ యూ. ఏంటి ఏంటి? జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను నీకు చెప్పాను యాక్సెప్ట్ చేసినావు అనుకుంటున్నా నేను. అంటే ప్రపోజ్ చేయడం నీదే, అన్ని యాక్సెప్ట్ చేయించుకోవడం నీదే. నాకేం ఇవ్వవా? సరే నువ్వు ఫీల్ అయిపోయా. టైం ఇస్తా ఒక 3 సెకండ్స్. ఏంటి 3 సెకండ్స్ చెప్పేసి, ఎక్కువ టైం లేదు మరి. సరే 5 సెకండ్స్ తీసుకో. ఇదేమైనా బొమ్మలాట అనుకున్నావా? ఇదేమైనా బొమ్మలాట అనుకున్నావా? అట్లుంటది మనతోని. అయినా నాకు ఆల్రెడీ లవర్ ఉన్నారు. ఎక్కడ ఉన్నాడు? కథలు ఆడుతున్నావా? నిజంగా నీకు లేడని తెలుసు కాబట్టి నేను లవ్ చేస్తున్నా. లేకపోతే నీకు లేడని తెలుసు కాబట్టి నేను లవ్ చేస్తున్నా. లేకపోతే ఏమో అబ్బా, నువ్వు ఏమైనా ఫిక్స్ అవ్వు. నన్ను అవలేగాని అనుకో, మంచోని అనుకో, హీరో అనుకో, ఏమని అనుకో, నేను మాత్రం నిన్ను లవ్ చేస్తున్నా. చెప్పు ప్రియా. చెప్పు ప్రియా. ఐ లవ్ యూ ప్రియా. వద్దు ప్రియా, ప్లీజ్ ప్రియా. ప్లీజ్ ప్రియా. యాక్సెప్ట్ చేసేసే కదా. నో ప్రియా. అరే యాక్సెప్ట్ చేసినావు అనుకో మామూలు ఉండదు. అయితే మన కాలేజ్ మొత్తం ఆల్రెడీ కాలేజ్ మొత్తం లేపినావు కదా, ఏంది లేపేది? ఏంది లేపేది? తెలిసిపోయిందా? రాజా రాజా ఐటమ్ రాజా. నాకు క్లాస్కి టైం అవుతుంది, ఫాస్ట్గా మాట్లాడు. నేను క్లాస్కి వెళ్ళాలి. వెళ్తావా? నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది. సరే వెళ్ళు. కానీ చెప్పు ఫాస్ట్. అందరు మననే చూస్తున్నారు, అర్థం లేదు. చూస్తే చూడండి, లవర్సే కదా మనం. ఏంటి లవర్స్ కాదా? కాదు. వైఫ్ అండ్ హస్బెండ్, హస్బెండ్ అండ్ వైఫ్. మరి ఏంటి? అంత మాత్రం ఇయ్యండి, బాధపడు. ప్రేమికులమా? మరి ఏంటి చెప్పు. నువ్వు నాకేం తెలుసు, నాకేం తెలుసు. నువ్వు చెప్పు అంటే నేను ఒక మాట అనేస్తావా, నీ ఇష్టం. తర్వాత నువ్వు చెప్పు అంటే నేను ఒక మాట అనేస్తావా, నీ ఇష్టం. తర్వాత నేను సీరియస్గా చెప్తున్నా జూనియర్. చెప్పు సీనియర్. ఐ లవ్ యూ జూనియర్. నో. అసలు నేను మిస్ అయితే నా వల్ల కావట్లేదు అసలు. ఇంకా బిస్కెట్లే చెప్పు బాబు. యాక్చువల్లీ నువ్వు బాగా పులిహోర కలుపుతున్నావు. నేనా? అవును. నన్నే ఇట్లా ఎంతమందిని కలిపినావు కాలేజ్లో? మరి నీకే వాళ్ళు ఎవరిని కలపను. నేను కలిపితే ఏమైనా చేస్తే తెలుసు కదా. అంటే డైలీ నువ్వు ఒక్కరోజు క్లాస్కి వెళ్ళావు, డైలీ ఇన్నే ఉంటావు. ఇంకా నువ్వేం చదువుతావు? డాడీ అడిగాను
నాకు అసలు చదువు ఇది అని ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చదువుకో, నువ్వు మంచిగా జాబ్ చేయి, దాని తర్వాత పెళ్లి చేసుకో. అది నా ఇష్టం, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. అరే నా పిల్లానికి నేను చెప్పొద్దా? హలో ఆపుతావా? రే నా పిల్లానికి నేను చెప్పొద్దా? హలో ఆపుతావా? నువ్వు చెప్పు, నేనేమని అంటున్నా నిన్ను, నువ్వు చెప్పు అని అడుగుతున్నా. నీకు ఇంకేమున్నాయి అవి అది ఇది చెప్పు అంటున్నా, నిన్నేం అనట్లేదా నేను? నేను కోసం నేను చూస్తుంటా, నేను కోసం నేను చూస్తుంటా. నేను నన్ను చూడకు, మాట్లాడితే మాట్లాడు, లేకపోతే నేను క్లాస్ కైనా పోతా. ఊరికే నాకు టైం వేస్ట్ అవుతుంది. టైం చూడు, 1/2 అవర్ అయింది నేను వచ్చి. నేను చూడు తనవి తీర ప్రేమ ఫీల్ అవుతా. నేను ప్రిన్సిపల్ సార్ దగ్గర కంప్లైంట్ చేశాను నీ మీద. బాగుంటది తీసుకోండి, బాగున్నారు అంటారు. అంటాడు. ఆయనకు కూడా కూతుర్లు ఉన్నారు, ఏమన్నాడు ఆయన? ఓకేనా? ఏమంటాడు? తెలియజేసుకోమంటాడు. తంతాడు ఫస్ట్. కాలేజ్కి చదువుకోనికి వస్తున్నాం, మనమేం ప్రేమించుకోవడానికి వస్తున్నాం కదా. నువ్వు మనం కాదు. నేను అసలు ప్రేమ గేమ్ అవుతుంది. మొన్ననే కదా వేరే అమ్మాయితో మాట్లాడినావు కూర్చొని. నేనా? నేను నమ్మను అసలు. నేను వేరే అమ్మాయితో ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే నేను తిరుగుతాను చెప్పు. ఆపు, చూసింది నేనే కళ్ళతో. నేను ఏ అమ్మాయితో కనిపించాను చెప్పు. దానిపై నాకేం తెలుసా? ఇప్పుడు ఇదంతా కాదు, నేను నిన్ను లవ్ చేస్తున్నా. నేను చెయ్యట్లేను. ఏం చేద్దాం? నాకేం తెలుసు, నువ్వేం చేసుకుంటావు? ఓకే సరే, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏం లేదు, మామూలుగా. నువ్వేమైనా గర్వా అలుగుతున్నావు? నిజంగా నాకు బాధగా ఉంది. ఏంది మళ్ళీ చెప్పు. బాధగా ఉంది. ఎందుకు నువ్వు గల్వా? గర్ల్సే అలుగుతారు, బాయ్స్ అలగరు ఇట్లా. లేదు, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయట్లేదు, నాకు బాధగా ఉంది. నువ్వు అలిగినంత మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను ఎట్లా అనుకుంటున్నావు? అంటే నిజంగా అలుగు. చెప్తావా? నాకు టైం అవుతుంది. ఎన్నిసార్లు ఎంతసేపు అని ఉండాలి నీ దగ్గర? ఒక మాట చెప్పు. ఎంతసేపు నేను కూడా నిల్చొని ఉన్నా కదా. అయితే భయంగా ఉంది, నువ్వు కొంచెం చిరాకు పడకు. చెప్పయ్యా బాబు, ఏంది నీ లొల్లి? तुमको प्यार करती क्या बोला? స్టార్టింగ్ నుంచి ఒకటే టాపిక్ గాని అదంతా కాదు. చెప్పు. బాగున్నావు సార్. ఏంటి సార్ అది? బాగున్నావు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నాకు తెలుసు నేను బాగుంటాను, నువ్వు మొత్తం చూసి చెప్పాల్సిన అవసరం లేదు. చేసుకుందాం కదా. ఒకసారి తద్దాం అని చేయని చెప్తే బాగున్నావు కదా. ఏం చెప్పు నీ లొల్లి. అంటే పెళ్లి చేసుకో అంటున్నాను. చేసుకోవచ్చు కదా, ప్లీజ్ చేసుకుందాం. ఇప్పుడు సరే పెళ్ళి వద్దు, లవ్ చేసుకుందాం. వద్దు. ఏం చేద్దాం చెప్పు. ఏం లేదు, నేను చెయ్యను. నా కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసినా వేస్ట్. ఇంత క్లియర్ గా నాలో ఏం ఫాల్ట్ ఉంది చెప్పు, నేను మార్చుకుంటాను. ఏం లేదు. ఓకే, ఇంతగానం రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఎందుకు నిన్ను కూడా అప్సెట్ చేయాలి? నేను మా మమ్మీ డాడీతో మాట్లాడి అప్పుడు చెప్తా. ఏమని మాట్లాడుతావు? నీకెందుకు ఏదో ఒకటి మాట్లాడతా. ఏమైనా మాట్లాడి చేసుకుందాం అంటావు. ఇగో ఎక్కువ మాట్లాడినా అది కూడా చెప్పాను. ఓకేనా? గమ్మును యాక్సెప్ట్ చేసినట్టు చేసి అంటే టార్చర్ పెట్టేటట్టు ఉన్నావు మన లైఫ్ లాగా. నన్ను నార్మల్ టార్చర్ కాదు, భరించాలా నేను? తప్పదు. ఫిక్స్ అవ్వు అనలేదు. మా మమ్మీ మా డాడీ అడిగినాక చెప్తా అన్న, అంతే. అంటే ఫిక్స్ అయిపోయావు నువ్వు? నేను ఫిక్స్ అవ్వలేదు. వాళ్ళు ఫిక్స్ అయితే నేను ఫిక్స్ అవుతా, వాళ్ళు ఫిక్స్ కానీ నేను ఫిక్స్ కాదు. వాళ్ళు 100% అవుతారు. అయితే కదా. అబ్బో నీకు అంతా నమ్మకం ఉందా మమ్మీ డాడీ మీద? నాకే లేదు మమ్మీ డాడీ మీద, నీకుందా? మా డాడీ లవ్ మ్యాచ్ అంటే సస్తాడు, కోపం మా డాడీ కూడా. ఓకే, నిన్ను నమ్మకపోవచ్చు నన్ను నమ్ముతాడు. అల్లుడు కదా నేను. కన్న కూతుర్ని నమ్మ నిన్నే నమ్ముతాడు. అల్లుడిని నమ్ముతారు. సరే అదంతా కాదు, నీకు ఓకే కదా? నేను మా మమ్మీ మా డాడీని అడిగి చెప్తా అన్న, నాకు ఓకే అని నేను చెప్పలే నీకు. ఓకే, నేను మా మమ్మీ మా డాడీతో మాట్లాడి చెప్తా. ఓకేనా? ఏమని చెప్తావు? ఏదో ఒకటి చెప్తా. ఓకేనా? నీకు ఓకే కదా? ఓకే, మమ్మీ డాడీతో మాట్లాడి చెప్తా. జలపాతం నువ్వు సెల 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 ఏరుని నేను. పద వెళ్దాం అటు. వెళ్దామా?